కుందామండి. లూకా సువార్త 2వ అధ్యాయము 21వ వచనం నుండి. ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినము వచ్చినప్పుడు గర్భమందు ఆయన పడక మునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అను పేరు వారు ఆయనకు పెట్టిరి. మోషే ధర్మశాస్త్రం చొప్పున వారు తమ్మును శుద్ధి చేసుకొను దినములు గడిచినప్పుడు ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభువుకు ప్రతిష్ఠ చెయ్యబడవలెను అని ప్రభు ధర్మశాస్త్రమందు వ్రాయబడినట్లు ఆయనను ప్రభువునకు ప్రతిష్ఠించుటకును ప్రభు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్లు గూవల జతనైనను 2 పావురపు పిల్లలనైనను బలిగా నర్పించుటకును వారు ఆయనను యెరూషలేమునకు తీసుకొని పోయిరి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు లోకంలో జన్మించినప్పుడు ఆయనకు జన్మనిచ్చిన తల్లి మరియతో పాటు ఆమె పెనిమిటి ఇద్దరు కలిసి బాలుడుగా ఉన్న శిశువుగా ఉన్న 8 దినాలు అయిన యేసు ప్రభువును తీసుకొని వచ్చారండి. మనం గమనిస్తున్నాం, ఆనాడు ఇశ్రాయేలీలకు ఓ ఆచారం ఉందండి. అబ్రహాం ద్వారా సున్నతి అనే గుర్తు నాటి నుంచి అబ్రహాము ఏనాడైతే దేవుడు చెప్పాడో ఆనాటి నుంచి ఆ పరంపర ఇశ్రాయేలీలో ఆ 12 గోత్రాలలో ప్రతి మగవానికి సున్నతి చేయాలి. ఇశ్రాయేలీలో వివాహమైన తర్వాత ఆ దంపతులకు పుట్టిన తొలిచూలు అంటే మొట్టమొదటి బిడ్డ కుమారుడు దేవునికి ప్రతిష్ఠ చేయాలి. 8వ దినాన సున్నతి చేయాలి. తర్వాత వారు యెరూషలేముకు తప్పకుండా వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి గూవల జతనైనను పావురపు పిల్లలను అక్కడ మరి ఆ ఆచారము ఆచరించాలి. ఆ ఆచారంలో భాగంగా మరి యేసుక్రీస్తు ప్రభువును యెరూషలేమునకు మరియా యేసేపులు తీసుకొని పోయినట్లు ఇక్కడ లేఖనాల్లో గమనిస్తూ ఉన్నామండి. చూడండి, ఇక్కడ ఒక పదం మనం బాగా గమనిస్తున్నాము. ప్రభువు 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 అన్న మాటలు ఇందాక 4 చోట్ల మనం కనబడ్డాయి. అక్కడ అన్ని చిన్న అక్షరాలతో ఉంటే ఇక్కడ పెద్ద అక్షరాలతో ప్రభువు, అలాగునే ఆత్మ అన్న పదాన్ని కూడా పరిశుద్ధ గ్రంథంలో లావు అక్షరాలతో రాయబడి ఉన్నట్లు మనము గమనించగలం. చూడండి, ఇక్కడ మనం గమనిస్తున్నాం. మరి 25వ వచనం, యెరూషలేమునందు సుమయోనును ఒక మనుష్యుడు ఉండెను. ఆ భక్తుని పేరు, ఆ వ్యక్తి పేరు సుమయోను. అతడు ఎలాంటి వాడో ఇక్కడ రాయబడింది. అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. ఎదురు చూచేవాడు, ఆదరణ కొరకు కనిపెడుతున్నవాడు సుమయోను. ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు అని మనం గమనిస్తున్నామండి. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. మనం అనుకుంటున్నాం అపొస్తలుల కార్యాల్లో పరిశుద్ధాత్మ దిగి వచ్చాడు అని. పాత నిబంధన గ్రంథంలో సందర్భాన్ని బట్టి సమయాన్ని బట్టి కూడా ఆత్మచేత నింపబడ్డారు. ఎవరు? దావీదు, మొదటి రాజు సౌలు. కొత్త మనసు వాళ్ళకు వచ్చును. ఆత్మచేత నింపబడిన దావీదును సౌలును మనం గమనించగలమండి. పాత నిబంధన గ్రంథంలో మరి గమనిస్తే ఆనాడు ప్రవక్తలు కూడా ఆత్మచేత నింపబడిన వారుగా ఉంటున్నారు. ఈ సుమయోను కూడా ఆత్మచేత నింపబడినవాడు. యేసుక్రీస్తు ప్రభు లోకంలో జన్మించి జీవించి మరణించి పునరుత్థానమైన తర్వాత పరమునకు వెళ్ళిన తర్వాత ఆదరణకర్తను పంపిస్తానన్న తర్వాత ఆదరణకర్త పంపించాడు. తర్వాత ప్రభు నమ్ముకున్న వారందరూ కూడా ఆత్మచేత నింపబడుతూ ఉన్నారు. ఆత్మను సంచకరువుగా పొందుకుంటున్నారు. మనం ఆ లేఖనాలన్నీ కూడా అపొస్తలుల కార్యాల్లో గమనించగలమండి. మరి చూడండి, మనం గమనిస్తున్నాం సుమయోను మీద పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చెను. అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు, యేసుక్రీస్తు ప్రభు విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకొని వచ్చినప్పుడు అతడు
ఆ బాలుడుగా 8 దినాలు బాలుడుగా ఉన్న యేసుక్రీస్తు ప్రభును సుమయోను తన చేతులతో ఆయనను ఎత్తుకొని దేవుని స్తుతించుచు ఇట్లా నేను చూడండి, మనం గమనిస్తున్నాం ఇక్కడ యెరూషలేముకు వచ్చినప్పుడు సుమయోను దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. ఇంకా మనం గమనిస్తే మత్తయి సువార్తలో గమనించగలం, ఇక్కడనే లూకా సువార్తలో కూడా కొన్ని మాటలు గమనించగలం. అవి కూడా మనము ఆరాధనకు సహాయకరంగా చదువుకుందామండి. చూడండి 14వ వచనం. యేసుక్రీస్తు ప్రభు జన్మించినప్పుడు పశువులు నీళ్లు తాగే తొట్టిలో ఆయన్ను పరుండబెట్టారు. పుత్తుగుడ్డలతో చుట్టి ఆయన్ను పరుండబెట్టారు. ఇది లూకా సువార్త 2వ అధ్యాయం 14వ వచనం లేదా 13వ వచనం చదువుకుందామండి. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన కిష్టుడైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగా కానీ దేవుని స్తోత్రము చెయ్యుచుండెను. చూడండి, పరలోక సైన్య సమూహము భూలోకానికి దిగి వచ్చిందండి. యేసుక్రీస్తు ప్రభు జన్మించినప్పుడు మరి అక్కడ ప్రభువును స్తోత్రించినట్లు ఇక్కడ మనం గమనిస్తున్నామండి. అలాగునే గొర్రెలు కాసే గొర్రెల కాపర్లు కూడా మరి వారు కూడా స్తోత్రములు చెల్లించారండి. 20వ వచనం, ఇదే 2వ అధ్యాయం 20వ వచనం. అంతటా ఆ గొర్రెల కాపర్లు తమతో చెప్పబడినట్లు తాము విన్న వాటిని కన్న వాటిని అన్నిటినీ గూర్చి దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి తమ మంద వద్దకు వెళ్ళిరి. ఆ మాట లేదు కానీ నేను అక్కడ జోడిస్తున్న మాట. తిరిగి వెళ్ళిరి. ఎక్కడికి వెళ్తారు? మంద కాపర్లు మంద వద్దకు వెళ్ళారు. మంద వదిలి ప్రభువుని చూడడానికి వచ్చారు, చూచారు, మరి స్తోత్రం చేయుచు తిరిగి వెళ్ళారు. మరి మనం గమనిస్తే యేసుక్రీస్తు ప్రభు పుట్టినప్పుడు కూడా తూర్పు దేశపు జ్ఞానులు కూడా ఆయన్ను ఆరాధించారు. చూద్దామండి మత్తయి సువార్త 2వ అధ్యాయం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 1-2 వచనాలు అలాగనే మరికొన్ని వచనాలు చదువుకుందామండి. మత్తయి సువార్త పేజీ నెంబర్ చెప్పడానికి అంటే ఫ్రంట్ అయితే వేయలేదు పేజీ నెంబర్, ఇక్కడ ఈజీగా తీసుకోవచ్చు. కొత్త నిబంధన గ్రంథంలో మొదటి పుస్తకము మత్తయి సువార్త 2వ అధ్యాయం 1-2 వచనాలు. రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడెక్కడనున్నాడు, తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూసి ఆయనను పూజింప వచ్చితమని చెప్పిరి. అలాగనే మనం గమనిస్తే ఇక్కడ ఇదే మత్తయి సువార్త 10-11 వచనాలు కూడా వచ్చిన ఆ జ్ఞానులు తూర్పు దేశపు జ్ఞానులు వారు ఆ నక్షత్రము చూసి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించిరి. తల్లిని పూజించినట్టు రాయబడల, ఆయనను బాలుడుగా ఉన్న బాలయేసును పూజించిన తూర్పు దేశపు జ్ఞానులు పూజించడంతో పాటు వారు తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. చూడండి, తూర్పు దేశపు జ్ఞానులు మరి దేవుని ఆరాధించినట్లు చూస్తూ ఉన్నాం. గొర్రెలు కాపరులు స్తోత్రం చెల్లించినట్లు చూస్తూ ఉన్నాం. దేవదూతల సమూహము కూడా ఆయనకు స్తోత్రం చెల్లించినట్లు చూస్తూ ఉన్నాం. మరి 8 దినాల వయసున్న బాలయేసును యెరూషలేముకు దేవాలయంకు తీసుకొని వచ్చినప్పుడు ఆత్మచేత నింపబడిన మరి నీతివంతుడైన మరి సుమయోను కూడా 8 దినముల బాలుడుగా ఉన్న యేసుక్రీస్తు ప్రభును తన చేతులతో ఎత్తుకొని మరి ఆయన్ను స్తుతించుచు ఇట్లా నేను లూకా సువార్త అక్కడికి వెళ్దామండి. మరికొన్ని మాటలు అక్కడ చదువుకున్నాం. ఆరాధన సహాయకరంగా పేజీ నెంబర్ 51 లూకా సువార్త 2వ అధ్యాయం. ఇక్కడ మరికొన్ని మాటలు ఆరాధన సహాయకరంగా చదువుకుందామండి. ఏమంటున్నాడు, ఏమని స్తుతిస్తున్నాడు సుమయోను గమనిద్దామండి. ఆ మాటలు 29వ వచనం, లూకా సువార్త 2వ అధ్యాయం 29వ వచనం, పేజీ నంబర్ 51. నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోనిచుచున్నావు. అన్ని జనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇశ్రాయేలీయులకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కనులారా చూచితిని అంటున్నాడు సుమయోను. అన్ని జనులకు ఏమంటే యేసు ప్రభు వెలుగు, వెలుగు మనమేనండి అన్ని జనాంగం. యేసుక్రీస్తు ప్రభు మనకు నిజమైన వెలుగుగా ఈ లోకానికి వచ్చాడు. ఇశ్రాయేలీయులకు ఆయన మహిమగా సకల ప్రజల ఎదుట నువ్వు సిద్ధపరిచిన రక్షణ నీ రక్షణ నేను కనులారా చూచితిని అంటూ దేవుని సుమయోను ఏ రీతిగా స్తుతించాడో ఏ రీతిగా మాట్లాడుతున్నాడో గమనిస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభు అన్యజనులమైన మనకైతే ఆయన వెలుగు, ఇశ్రాయేలీయులకు ఆయన మహిమ.
అంతేనంటే అంతే కాదు, మరికొన్ని మాటలు చెప్తున్నాడు. 33వ వచనం, యోసేపును ఆయన తల్లియు ఆయనను గూర్చి చెప్పబడిన మాటలు విని ఆశ్చర్యపడిరి. ఆత్మవశుడైన సిమ్యోను చెప్పే మాటలు విని అమ్మా నాన్న యేసు యొక్క తల్లిదండ్రి ఏమయ్యారు? ఆశ్చర్యపడిరి. ఎందుకంటే ఆశ్చర్యకరుని గురించిన విషయాలన్నీ కూడా వినవారికి ఆశ్చర్యంగానే ఉంటాయి. కనుకనే ఆయనకు ఆశ్చర్యకరుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు ఆయన నామాలలో ఒక నామము, జ్ఞాపకార్థ నామాల్లో ఒక నామము ఆశ్చర్యకరుడు. 34వ వచనం, సిమ్యోను వారిని దీవించి, ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇశ్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాస్పాదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. ఎవరండి? మన ప్రభువు వివాస్పాదమైన గుర్తు, అన్యజనులమైన మనకు వెలుగు, ఇశ్రాయేలుకు మహిమ. అలాగనే ఇశ్రాయేలులో అనేకులు పడుటకు తిరిగి లేచుటకు యేసుక్రీస్తు ప్రభు వివాస్పదమైన గుర్తుగా ఉన్నాడు. ఆనాడు అనేకులు మెస్సియాగా యేసయ్య వస్తే మెస్సియా నువ్వు కాదన్నారు, నువ్వు రక్షకుడు కాదన్నారు, తృణీకరించాడు. ఆయన తన స్వకీయుల వద్దకు వచ్చును, ఆయన స్వకీయులు ఆయన్ను అంగీకరించలేదని యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయంలో ఆ మాటలు రాయబడి ఉన్నాయండి. అక్కడ గమనించగలం ఆ మాట. వివాస్పదమైన గుర్తు ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అన్యజనులమైన మనకు వెలుగు, ఇశ్రాయేలీయులకు మహిమ. ఇశ్రాయేలులో అనేకులు పడుటకు తిరిగి లేచుటకు. కొందరు ఆయన యేసు ఆయన రక్షకుడని కాదని, కొందరు అవునని కొందరు. అందుకే కొందరు పడుటకును కొందరు తిరిగి లేచుటకును ఇశ్రాయేలు జనాంగం ఆ రీతిగా ప్రభు పట్ల అభ్యంతరపడారు. ఆయన అందరి అలా ఇశ్రాయేల్ జనాంగానికి వివాస్పదమైన గుర్తుగా ఉన్నాడు. అంతేకాకుండా మొదటి ఆదాము కూడా రాబో వానికి గుర్తయి ఉన్నాడన్న మాటలు కూడా గమనిద్దామండి. కొన్ని మాటలు చూద్దాం. రోమా భక్తుడు పౌలు రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, పేజీ నెంబర్ 136, పేజీ నెంబర్ 136, రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం నుంచి 14వ వచనం వరకు కొన్ని మాటలు చదువుకుందామండి. పేజీ నెంబర్ 136, రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం నుంచి 14వ వచనాల మధ్యలోని లేఖనాలు చదువుకుందామండి. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపం ద్వారా మరణమును లోకంలో ఎలాగూ ప్రవేశించనో అలాగనే మనుషులందరూ పాపం చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను. ఏలయనగా ధర్మశాస్త్రం వచ్చినది కనుక పాపము లోకంలో ఉండెను, కానీ ధర్మశాస్త్రం లేనప్పుడు పాపము ఆరోపింపబడదు. ఎప్పుడు వచ్చింది ధర్మశాస్త్రము? మోసే దేవుని ప్రజలను ఇశ్రాయేలు నడిపించడానికి నాయకుడిగా దేవుడు ఎన్నుకున్నప్పుడు మరి దేవుని పర్వతం మీదకు వెద్దకు వెళ్ళి మోసే ఆ పర్వతం మీద 40 దినాలు ఏమి తినక ఉపవాసం ఉండి దేవుడు తన స్వహస్తాలతో రాసిన ధర్మశాస్త్రము గల 2 రాతి పలకలను ఆ కొండ మీద నుండి తిరిగి తీసుకొని వచ్చాడు. ధర్మశాస్త్రము అప్పుడు వచ్చింది. అప్పుడు ఆ ధర్మశాస్త్రం లేనప్పుడు పాపము ఆరోపింపబడలేదండి. ఎప్పుడైతే ధర్మశాస్త్రం వచ్చిందో అప్పుడే మరి పాపము ఆరోపింపబడింది. చూడండి 14వ వచనం, అయినను ఆదాము చేసిన అతిక్రమమును పోలి పాపము చెయ్యని వారి మీద కూడా, పాపం చేసేవానికి శిక్ష తప్పదు, పాపం చెయ్యని వాని మీద కూడా ఆదాము మొదలుకొని మోసే వరకు మరణమేలిందండి. రాజులు రాజ్యాన్ని వెళ్తారు, మరణము మనల్ని ఏలుతుంది. ఆదాము మొదలుకొని మోసే వరకు కూడా మరణము ఏలను. ఆదాము రాబో వానికి గుర్తయి ఉండెను. ఎవరి ఆదాము అని మనం చూస్తే లూకాసు వార్తలో 3వ అధ్యాయంలో చూడండి, 3వ అధ్యాయము చివరి వచనం, చివరి లైన్ 53, పేజీ నెంబర్ 53, లూకాసు వార్త 3వ అధ్యాయము 38వ వచనం చివరి లైన్లో ఆదాము దేవునికి కుమారుడు. ఆ దేవుని కుమారుడైన ఆదాము రాబో వానికి గురుతు. ఇశ్రాయేలులో అనేకులు పౌటకు తిరిగి లేచుటకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వివాస్పదమైన గుర్తు. ఈ ఆదాము ఏదైనా తోటలో ఉన్న ఆదాము రాబో వానికి గుర్తయి ఉండెను అని చూస్తున్నామండి. మరికొన్ని మాటలు ఇక్కడే రోమాలోనే చదువుకుందామండి. రోమా చదువుకున్నాం కదా 14వ వచనం వరకు. మరికొన్ని మాటలు భక్తుడు పౌలు రాసిన 14 పత్రికలో ఓ పత్రిక, కొరింథీ పత్రిక గమనిద్దామండి. అక్కడ కూడా కొన్ని మాటలు చదువుకుందాం ఆరాధన సహాయకరంగా.
ఇక్కడ రోమాలో చూస్తున్నాం ఆదాము రాబోవానికి గురుతు అని చూశాం. మొదటి కొరింథీ 15వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము, పేజీ నంబర్ 157, పేజీ నంబర్ 157, మొదటి కొరింథీ 15వ అధ్యాయము 44వ వచనము రెండవ భాగం చదువుకుందామండి. పేజీ నంబర్ 157, మొదటి కొరింథీ 15వ అధ్యాయము 44వ వచనము రెండవ భాగము. ఇక్కడ మరి ఆదాము గురించిన ప్రస్తావన, మొదటి ఆదాముని గురించిన ప్రస్తావన, ఆ ఆదాము రాబోవానికి గుర్తయ్యున్న ఆయన గురించి ప్రస్తావన, మొదటి ఆదాము కడపటి ఆదాముని గురించిన ప్రస్తావన ఇక్కడ రాయబడి ఉంది. భక్తుడు పౌలు ఆత్మచేత నింపబడి దేవుని మూలంగా పలికిన మాటలు మనం గమనిస్తున్నాం. 44వ వచనం రెండవ భాగం, ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది కనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది. ఇందు విషయమై ఆదామును మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది. మొదటి ఆదాము, ఏదెని తోటలో ఉన్న ఆదాముని గురించి వ్రాయబడ్డ మాట. కడపటి ఆదాము జీవింపజేయు ఆత్మ ఆయను. మరి మనం గమనిస్తున్నాం, మొదటి ఆదాము భూ సంబంధి, రెండవ ఆదాము పరము నుంచి వచ్చినవాడు. చూడండి, ఆ మాటలు కూడా గమనించగలం. ఆత్మ సంబంధమైనది మొదట కలిగినది కాదు, ప్రకృతి సంబంధమైనదే మొదట కలిగినది. ప్రకృతి సంబంధి మొదటి ఆదాము, తర్వాత ఆత్మ సంబంధమైనది. మొదటి మనుషుడు భూ సంబంధి అయి మట్టి నుండి పుట్టినవాడు. ఆదాము యొక్క జననం గమనించగలం. ఏ రీతిగా ఆయన జన్మించాడు, దేవుడు సృజించాడు మట్టితో ఆదాము. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో ఆదాము అంటే ఎర్రమన్ను. దేవుడైన యెహోవా నేల మంటిని తీసుకొని నరుని నిర్మించి వాడి నాసికారంధ్రంలో జీవవాయువు ఉదగా నరుడు జీవాత్మ అయినను అని మనం గమనించగలం. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో చూడండి, మొదటి మనుషుడు భూ సంబంధి అయి మట్టి నుండి పుట్టినవాడు, మట్టి నుండి తీయబడినవాడు మొదటి ఆదాము. రెండవ మనుషుడు అదే మన ప్రభు అయిన యేసుక్రీస్తు, రెండవ ఆదాము, పరలోకం నుండి వచ్చినవాడు. పరలోకం నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చినవాడు. పరలోకం నుండి వచ్చాడండి మన ప్రభు. పరము నుండి ఎందుకు వచ్చాడు అన్న పదాలు చూస్తే అనేకము పరిశుద్ధ గ్రంథంలో భక్తుడు పౌలు రాసిన 14 పత్రికల్లో మనం గమనించగలం ఎందుకు వచ్చాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో గమనించగలం ఎందుకు వచ్చాడు. ఆయన పరము నుండి భూలోకానికి పాపులను రక్షించడానికి వచ్చాడండి రక్షకుడుగా. మనమే ఆ పాపులము, మనమే ఆ దోషులము, మనమే ఆ అపరాధులము. మన పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారమండి, చచ్చిన వారము, దుర్గంధం వెదజల్లే వారము. తిరిగి ఇక్కడే మనం గమనిస్తే మరికొన్ని మాటలు ఆరాధన సాయకరంగా ఇదే పత్రికలో, మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలోనే మరికొన్ని మాటలు చదువుకుందామండి. 21వ వచనం నుంచి 22 వచనాలు చదువుకుందామండి. ఇదే పత్రిక, ఇదే అధ్యాయము 21, 22 వచనాలు కూడా చదువుకుందాం ఆరాధనకు సాయకరంగా. చూడండి, మనుషుని ద్వారా మరణం వచ్చెను. ఎవరి ద్వారా మరణం వచ్చింది చూశాం. ఎక్కడ? రోమాలో చూశాం 5వ అధ్యాయము 12వ వచనంలో. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపం ద్వారా మరణము అన్న లేఖనం ఇందాక చదువుకున్నాం ఆరాధన సాయకరంగా. ఇక్కడ అదే పదాన్ని భక్తుడు పౌలు మెన్షన్ చేస్తూ మనుషుని ద్వారా మరణం వచ్చెను. ఆ ఒక్క మనుషుడే ఆదాము ద్వారా మరణం వచ్చెను కనుక మనుషుని ద్వారానే మృతుల పునరుత్థానమును కలిగెను. మనుషుని ద్వారా ప్రకృతి సంబంధమైన ఆదాము ద్వారా మనుషులకు మరణము. పరలోకం నుండి వచ్చిన మనుషుని ద్వారా మనుష్య కుమారుని ద్వారా మరి మృతుల పునరుత్థానము కలిగెను అని చూస్తున్నాం. మనం గమనించగలం హెబ్రీ పత్రికలో 2వ అధ్యాయం 14వ వచనం 15వ వచనం. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారినందున ఆ ప్రకారమే మరణం యొక్క బలం గలవాణిని అనగా అపవాదిని మరణం ద్వారా నశింపజేయుటకును జీవిత కాలమంతయు మరణ భయం చేత దాస్యపనుకు లోపడిన వారిని విడిపించుటకు యేసుక్రీస్తు ప్రభు కూడా రక్త మాంసాలలో పాలివాడాయను. మట్టి నుండి పుట్టిన మొదటి ఆదాము, పరలోకం నుండి దిగి వచ్చిన ప్రభు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా మనవలే నీవలే నావలే రక్త మాంసాలైన పాలివాడయ్యాడు. అందరూ ఎలాగూ మృతి పొందుచున్నారో నిజమే కదండి. రోమా 5:12 చూశాం కదా. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపం ద్వారా మరణమును మరి ఎలాగని కలిగిన అలాగనే మనుషులందరూ పాపం చేయడం వల్ల మరణం అందరికీ సంప్రాప్తమాయను. ఆదామునందు అందరూ మృతి పొందుచున్నామండి. అలాగనే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. క్రీస్తునందు బ్రతికింపబడుతూ ఉన్నారు. క్రీస్తునందు. అందుకే ఇదే 2 కొరింథీలో మనం గమనించగలం 5వ అధ్యాయం 14వ వచనంలో
అందరి కొరకు ఒక్కడు మృతి పొందెను. చూద్దాం ఆ మాట, గమనించండి. పక్కనే తిప్పండి, 2 కొరింథీ 5వ అధ్యాయం 14వ వచనం, పేజీ నెంబర్ 161. 5వ అధ్యాయం 161, పేజీ నెంబర్ 5వ అధ్యాయము. మరి ఇక్కడ మనం గమనిస్తే 14వ వచనంలో మరి చూడండి 2వ లైన్లో, ఏలయనగా అందరి కొరకు ఒక్కడు మృతి పొందెను. ఆ ఒక్కడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అందరి కొరకు, ఎందరి కొరకు? మానవులందరి కొరకు మృతి పొందాడు గనుక అందరూ మృతి పొందరు. విశ్వసించిన వారు మృతి పొందరండి. ఇక్కడ మనం గమనిస్తున్నాం ఆ మాట. అందరూ ఏ రీతిగా మృతి పొందుతూ ఉన్నారు. మట్టి నుంచి పుట్టిన వాడి నుండి మరణం ఏ రీతిగా వచ్చిందో, పరం నుండి వచ్చిన వాడి నుండి అందరి కూడా మృతుల పునరుత్థానము కలుగుతుంది అని మనము లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. అలాగనే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. మనల్ని బ్రతికించడానికి అందరి కొరకు యేసుక్రీస్తు ప్రభు ఒక్కడు మృతి పొందాడు. మృతి పొందక మునుపు మరి కలవరి శిలువకు అప్పగించడానికి మరి ఇస్కరియోతు యూదా ఏం చేశాడో మత్తయి సువార్తలో గమనిద్దామండి. ఆ మాటలు కూడా ఆరాధన సహాయకరంగా చదువుకుందామండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము. మత్తయి సువార్త 26వ అధ్యాయము. ఇక్కడ కొన్ని మాటలు చదువుకుందామండి. పేజీ నంబర్ అండి 27. మత్తయి సువార్త 26వ అధ్యాయము 47వ వచనమండి. 28 పేజీ నంబర్ తీయండి. ఇక్కడ ఉంది వచనము 47వ వచనము నుండి 50 వచనాల వరకు చదువుకుందామండి. 47 నుండి 50 వచనాల వరకు చదువుకుందాం. మత్తయి సువార్త పేజీ నంబర్ 28, 26వ అధ్యాయము 47, 48, 49, 50 వచనాల వరకు చదువుకుందామండి. యేసుక్రీస్తు ప్రభు లోకంలో జన్మించి 33.5 సంవత్సరం జీవించాడు. ఆయన చివరి దినాలలో అయిపోయి ఆయన శిలువకు అప్పగింపబడుతూ ఉన్నాడు. ఆ సందర్భంలో ఇక్కడ జరిగిన సంఘటన, ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా 12 మందిలో ఒకడగు యూదా వచ్చెను. వారితో కూడా బహుజన సమూహము కత్తులు గుదియలు పట్టుకొని ప్రధాన యాజకుని యొద్ద నుండి ప్రజల పెద్దల యొద్ద నుండి వచ్చెను. ఆయన అప్పగించువాడు నేనెవరిని ముద్దు పెట్టుకొందునో ఆయనే యేసు, ఆయన పట్టుకుండని వారికి గురుతు చెప్పి. యేసుక్రీస్తు ప్రభు ఇశ్రాయేలులో అనేకులు పౌటకు తిరిగి లేచుటకు వివాస్పదమైన గుర్తుగా ఉన్నాడు. మరి మొదటి ఆదాము రాబోవానికి కడపటి ఆదాముకు గుర్తు అయి ఉన్నాడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు 12 మంది శిష్యుల్లో ఓ శిష్యుడు ఇస్కరియోతు యూదా యేసుక్రీస్తు ప్రభును నేను ముద్దు పెట్టుకుంటాను ఆయనే యేసును గురుతు చెప్పాడు. అతన్ని నేను ఎవరిని ముద్దు పెట్టుకుంటానో అతన్ని పట్టుకోండి, ఆయనే యేసుక్రీస్తు అని చెప్పాడు. ఆ మాట మనం గమనిస్తున్నాం. నేను ఎవరిని ముద్దు పెట్టుకుందునో ఆయనే యేసు, ఆయనను పట్టుకుండని వారికి గుర్తు చెప్పి వెంటనే యేసు నొద్దకు వచ్చి బోధకుడా నీకు శుభమని చెప్పి ఆయన్ను ముద్దు పెట్టుకొనెను. యేసు చెలికడ నీవు చేయవచ్చినది చేయుమని అతనితో చెప్పగా వారు దగ్గరికి వచ్చి ఆయన మీద పడి ఆయన్ను పట్టుకొనిరి. నీవు నేను పాపముల చేత అపరాధముల చేత పట్టబడ్డవారమండి. పాపం చేసిన వారిని పాతాళం పట్టుకొను. మనం పట్టబడ్డవారము, కొట్టబడ్డవారము. మరి యెరూషలేము నుండి ఎరికకు దిగి వెళ్తున్న ఓ మనుషుని దొంగల చేత ఏ రీతిగా అతడు కొట్టబడి వస్త్రాలు దోచుకొనబడి కొర ఊపిరితో ఉన్నాడు మనం గమనించగలం. లూకా సువార్తలో మాటలు ఉన్నాయి. అట్టి స్థితి అండి నీది నాది. దొంగ ఎవడు? అపవాది. వారి చేత కొట్టబడ్డాం నీవు నేను. మన వస్త్రాన్ని దోషేశాడు వాడు, మనల్ని దిగంబర్లుగా చేశాడు. నిజంగా అక్కడ చూస్తే యెరూషలేము నుండి ఎరికకు వెళ్తున్న ఆ మనుషులు ఇంకా కొర ఊపిరి, ప్రాణం కొద్దిగా ఉంది, ఊపిరి ఇంకా పూర్తిగా చనిపోలే. మనమైతే చచ్చిపోయాం. ఎపిసి 2వ అధ్యాయం, ఎపిసి రాసిన 2వ అధ్యాయం 1వ వచనం 5వ వచనం రాయబడింది. మనము మన పాపముల చేతును అపరాధముల చేతును చచ్చిన వారము అని రాయబడింది. 5వ వచనంలో కూడా మీరు మీ అపరాధముల చేత చచ్చిన వారన్న పదం, మనము మీరు అన్న పదాన్ని గమనించగలం కూడా. చచ్చిపోయాం మనం. నిజంగా చచ్చిపోయిన నన్ను మనల్ని బ్రతికించడానికి పట్టుబడ్డ అపవాదికి అబంధ హస్తాల్లో చిక్కుకొని పాపమనే జిగటగల దొంగ ఊబిలో చిక్కుకున్న నన్ను రక్షించడానికి, విడిపించడానికి ప్రభు పట్టబడ్డాడు. నీ కొరకే నా కొరకే కలవరి శిలువలో కొట్టబడ్డాడు. శిలువరి ఆ అడ్డ కొయ్యకు, నిలువు కొయ్యకు మేకుల చేత కొట్టబడ్డాడు, పట్టుబడ్డాడు, కొట్టబడ్డాడు. మనం గమనిస్తున్నాం యేసుక్రీస్తు ప్రభు. ఎందుకంటే ఆయనకు అంత ప్రేమ నీ పట్ల, నా పట్ల. ఆయన ప్రేమ కనుక ప్రేమ అంతే.
దేవుడు ప్రేమ అయి ఉన్నాడు కాబట్టి ప్రేమ. ఆయన ప్రేమ లేనివాడు కాదండి. ఆయన దయగలవాడు, ఆయన ప్రేమామయుడు, ఆయన కరుణామయుడు. ఆయనలా లోకంలో ఎవరు మాట్లాడలేరు. ఆయన నోట నుండి దయగల మాటలు, ఆయన మాటలు వింటే ఆదరణ, ఆయన మాటలు వింటే నెమ్మది, ఆయన సన్నిధిలో ఉంటే సంతోషం. గమనించగలమండి లేఖనాల్లో. ఎందుకు ఆయనకు అంత ప్రేమ అంటే ప్రేమ ఉన్నాడు కాబట్టి, మనం ఆయన పిల్లలం కాబట్టి అంత ప్రేమ. ఈరోజు మనము అమ్మా నాన్నగా మనకు పుట్టిన పిల్లల పట్ల మనం చూపుతున్న ప్రేమ అంత ఇంతో కొంత స్వార్థం ఉందండి మన ప్రేమలో. మన పిల్లల్ని పెంచుతాం, పెద్ద చేస్తాం, గొప్పవారిని చేయాలని తపన పడతాం. అందులో స్వార్థం దాగింది. ఏంటి ఆ స్వార్థము? ఏదో ఒక రోజు మూడో కాలం నాకు వచ్చేస్తుంది, పండు ముసలిని అయిపోతా, చేత కాక మరి నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు నాకు సహాయకుడిగా ఉంటాడు నా పిల్లలు. నా స్వార్థం మనలో ఉంది. మనం ప్రేమిస్తున్న మన పిల్లల పట్ల మనకున్న స్వార్థం, వృద్ధాప్యంలో మనం చూసుకోవాలన్న స్వార్థం. కానీ యేసుక్రీస్తు ప్రభులో ఏ స్వార్థం లేదండి. నిస్వార్థంగా ప్రేమించాడు. ఎలా? శాశ్వతమైన ప్రేమ చేత ప్రేమించాడండి. మనము నిజంగా మన పిల్లల్ని శాశ్వతమైన ప్రేమ చేత ప్రేమించలేమండి. పిల్లలు మన మాట వింటే ప్రేమిస్తాం, మన మాట వినకపోతే ద్వేషిస్తాం, మనకు విరోధంగా బ్రతుకుతే దూషిస్తాం, అసహించుకుంటాం. నువ్వు నా కడుపున పుట్టలేదు అంటాం. ఆ మాట కూడా వచ్చేస్తుంది మన నోట నుండి. నువ్వు పుట్టకుండా బాగుండు రా, చచ్చింటే బాగుండు అన్నాడే అని కూడా అంటామండి. ప్రభు అలా అన్నాడండి. అన్నాడు. ఎంత ఆయాసకరంగా మనం బ్రతికామో ఆయనకు తెలుసు. మన దుర్భరమైన జీవితం, పాప జీవితం, రోత జీవితం, అసహ్యకరమైన జీవితం ఆయనకు తెలుసు. తెలిసినా కూడా ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన ప్రేమస్వరూపి అండి. దేవునికి ఏ స్వరూపం అంటే ప్రేమస్వరూపము. ఆయన ప్రేమస్వరూపి. ప్రేమ ఉన్న దేవుడు. నువ్వు ప్రేమించలే, నేను ప్రేమించలే, మనం ప్రేమించకుండాను ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. ఆ ప్రేమమయుడై ఉన్న దేవుడు, ఆ ప్రేమయున్న దేవుడు, ఆ మహిమయున్న దేవుడు, తేజస్సయున్న దేవుడు, దేవునితో సమానంగా ఉడుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనుక నీ కొరకు నా కొరకు దాసుడిగా, ధీరుడిగా, రిక్తుడిగా, మానవుడిగా, రక్త మాంసాల్లో పాలివాడుగా ఈ లోకంలో జన్మించాడండి. జన్మించినప్పుడు ఆయనకు సత్రంలో స్థలము లేదు. పెరిగి పెద్దవాడైనప్పుడు కూడా నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గుళ్ళున్నవి, మనుష్య కుమారునికి తల వాల్చుకున్నటకు స్థలము లేదండి. ఈరోజు అనేక మంది హృదయాలలో ఆయనకు చోటే లేదు. వ్యర్థమైన వాటికి మన హృదయాల్లో చోటు ఉంది, వ్యర్థమైన మనుషులకు మన హృదయాల్లో చోటు ఉంది, వ్యర్థమైన ఆలోచనలకు మన హృదయాల్లో చోటు ఉంది. కానీ ఆ మహామహునికి, ఆ మహారాజుకు నేను ఘనమైన మహారాజునై ఉన్నాను అంటాడు మలాకి 1:14. ఆ మహారాజుకు, ఆ రారాజుకు, ఆ రాజుల రాజు, ఆ ప్రభువులు ప్రభు అయిన ఆ దయామయునికి అనేక మంది హృదయాలలో చోటే లేదండి. చోటు లేకపోయినా పర్వాలేదు అని మన కొరకు పట్టబడ్డాడు, కొట్టబడ్డాడు, గుద్దబడ్డాడు, ఈడవబడ్డాడు, అవమానపరచబడ్డాడు, మరి అర్ధనగ్నంగా కలవరి శిలువలో ప్రదర్శింపబడ్డాడు. నిలువెల్లా నీ కొరకు నా కొరకు గాయపరచబడ్డాడు. ఆ శిక్ష నీది, నాది, మనది. మన కొరకు మధ్యవర్తిగా నిలబడ్డాడు, జామీనకర్తగా నిలబడ్డాడు, పూట కాపుగా నిలబడ్డాడు. నీ కొరకై, నా కొరకై. మరి తల మొదలుకొని పదాల వరకు కొట్టబడ్డ ప్రభువు, మేకులకు శిలవకు కొట్టబడ్డ ప్రభువు, ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడదీయబడ్డ ప్రభువు, ఇద్దరి దొంగల మధ్య ఉన్న ప్రభువు. గమనిస్తున్నామండి. ఆ ప్రేమమయుడు మన కొరకు బొచ్చు కత్తిరించి వాని వద్ద గొర్రె ఏ విధంగా మౌనంగా ఉంటుందో ఆ రీతిగా మౌన వ్రతం పాటించాడు. ఎక్కడ రెచ్చగొట్టినా రెచ్చిపోలేదు, తూలనాడినా కోపము తెచ్చుకోలేదండి, ఆవేశపడలేదు. మౌనంగా ఉన్నాడు. నిజంగా నువ్వు దేవుని కుమారుడు కదా. దొంగల్లో దొంగ కూడా దూషించాడండి. దూషించిన దారిన పోయే దానయ్య ప్రతివాడు దూషించాడు, అపహసించాడు. ఆ శిక్ష నీదండి, నాదండి, మనదండి. మన కొరకు మధ్యవర్తిగా వచ్చిన ప్రభు మన పాప భారాన్నంతటిని కూడా ఆయన భుజస్కంధాలపైన మోసుకున్నాడు. మన పాప శిక్ష అంతా కూడా యేసుక్రీస్తు ప్రభు తన శరీరం మీద సహించాడండి. కొరడ దెబ్బలు, నిజంగా చెంప మీద దెబ్బలు, దేహమంతా దెబ్బలే. నిజంగా ఎక్కడ చూసినా దెబ్బలు.
మనం రాజులుగా చేయడానికి, మన శిరస్సున సువర్ణ కిరీటం ధరింపజేయడానికి ముళ్ళ మకుటం ధరించిన ప్రభువు మన చేతులతో పాపం చేస్తే ప్రభు చేతుల్లో కీలలండి. పరిగెత్తి మన పాదాలతో పాపం చేస్తే ప్రభు యొక్క పాదాలలో కీలలు. హృదయంతో తలంచి చెడ్డ తలంపును బట్టి ప్రభు యొక్క బలలో పక్కలో బల్లెపు పోటు. నిజంగా మన పాపాన్ని కడగడానికి చాలినంత రక్తాన్ని కార్చాడండి. రక్తము ఒక సైనికుడు ఈడుతో పొడిచినప్పుడు పక్కలో రక్తము నీరు కారేను. ఆయన దేహంలో రక్తం ఏమీ లేదండి, మొత్తం కార్చాడు. మన కొరకు ప్రాణం పెట్టాడు, మన కొరకు చనిపోయాడండి. చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. 3 దినాలు సమాధిలో ఉన్న యేసుక్రీస్తు ప్రభు తిరిగి మృత్యుంజయుడై లేచాడండి. మృత్యుంజయుడై లేచాడు. మనం గమనించగలం. ఆ మాట కూడా చదువుకొని ఆరాధనలో ముందుకు సాగిపోదామండి. గమనిద్దాం ఆ మాట. 1 కొరింథీ 15వ అధ్యాయం ఆ మాట చదువుకుందాం ఆరాధన సహాయకరంగా. మృతుల పునరుత్థానం గురించి రాయబడ్డ మాట మనం చదువుకుందాం. పేజీ నెంబర్ 156, 15వ అధ్యాయము. ప్రభు మృతుడయ్యాడు. 15వ అధ్యాయం 20 వచనం. పేజీ నెంబర్ 156, 15వ అధ్యాయం 1 కొరింథీ 20 వచనం. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. ప్రథమ ఫలం మన ప్రభు ఎవరండి? మృతులలో నుండి లేయడంలో ప్రథమ ఫలమై ఉన్న మన ప్రభువు. ఆయన నమ్ముకున్న నీకు నాకు మృతుల పునరుత్థానము ఒకనాడు మనకు కూడా ఉందండి. ప్రభు ప్రథమ ఫలముగా ఆయన లేచి ఉన్నాడు. అందరి కొరకు ఒకరు మృతి పొందెను, విశ్వసించిన వారిక మృతి పొందరు. నమ్మిన నీవు నేను మనకు మరణము లేదండి. మన మీద మరణానికి అధికారము లేదు. మరణాన్ని కొట్టివేశాడు. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న నీవు నేను మనకి ఏ శిక్ష విధి లేదండి. క్రీస్తు రుధిరధారల చేత కడగబడి ఆత్మచేత ముద్రింపబడి ఆత్మను సంచకొరకు పొందుకున్న నీకు నాకు మరణము లేదు. మరణంలో నుండి జీవంలోనికి దాటించాడు ప్రభు. నిత్య జీవాన్ని ఇచ్చాడు, నిత్య రక్షణ ఇచ్చాడు, పరలోక పౌరసత్వాన్ని ఇచ్చాడు. లోకంలో ఆయన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం అనే శరీరంలో అంగంగా చేశాడు. లెక్కలేని మేలు ఉపకారాలు ప్రభు మన కొరకు చేశాడండి. మృత్యుంజయుడై లేచిన ప్రభు 40 దినాలు భూలోకంలో నుండి తిరిగి పరమునకు ఆరోహణమై వెళ్ళిపోయాడు. ఏ రీతిగా వెళ్ళిపోయాడు అదే రీతిగా తిరిగి రానై ఉన్నాడు. నమ్మిన నన్ను మనల్ని తీసుకుపోవడానికి రానై ఉన్నాడు. యుగాలు సదాకాలము ప్రభు సన్నిధిలో ఆ నిత్యత్వంలో పరలోకంలో ఉండే భాగ్యాన్ని మనకిచ్చాడు. ఎంతటి గొప్ప భాగ్యం అండి. అందుకే విశ్వాసి నీ భాగ్యం ఎంత గొప్పదో ఎరిగితివా? ఎరగడం అంటే తెలుసుకోవడమే. తెలుసుకున్నావో లేదో గొప్ప భాగ్యం అండి. మనము ధన్యులం. ఒకనాడు చీకటి, ఇప్పుడు వెలుగు. నిజంగా ఒకనాడు మరణంలో ఉన్నాం, ఇప్పుడు జీవంలోనికే ప్రభు దాటించాడు. మన ఆత్మదీపాన్ని వెలిగించాడు. అన్యజనులమైన మనకైనా వెలుగు, మన బ్రతుకులు వెలుగుమయంగా మార్చిన ఆ దేవునికి ఏమి ఇవ్వగలమండి? ఏముంది మన వద్ద? ఏం లేదు, అంతా ఆయనదే. ఈ భూమి నాది అంటాడు, వెండి నాది, బంగారు నాది, 1000 కొండల మీద పశువులు నావే. నీది నాదంటూ ఏముందండి? అమ్మ కడుపు నుంచి దిగంబర్లుగా వచ్చాం, దిగంబరిగానే వెళ్ళిపోతాం. ఏది నీది నాది లేదండి. వచ్చాం యాత్రికులము, పరదేశులం. మరి చింత లేకుండా సంత ముగించుకుని వెళ్ళవారంగా ఉన్నాం. ఏదంటూ నీకు నాకు లేదు, కానీ ప్రభువుని నమ్ముకున్న మనము ధన్యులము. ప్రభుకి ఏమి ఇవ్వలేము కనుక ఆత్మ ఉన్న దేవుని ఆత్మతో సత్యంతో ఏక మనసుతో ఏకభావంతో నీవు నేను మనమందరం కలిసి గంభీరంగా ప్రభువును స్తుతిద్దాం. మరి పురుషులు స్తుతులు చెల్లిస్తున్నప్పుడు ఆ స్తుతులు అయిపోయిన వెంటనే ఆమెనని గంభీరంగా స్త్రీలు కూడా అనాలి, మౌనంగా ఉండకుండా. అది గమనించి అనండి. పిల్లల తల్లిదండ్రులు దయించి వారి పిల్లల్ని తమ స్వాధీనంలో